నమస్కారాలండి. ఈరోజు ఎల్లుడ అర్బన్ అథారిటీలో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. దీంట్లో మొత్తం 10 మున్సిపాలిటీస్ ఉన్నాయి, మొత్తం 15 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఇందులో. అయితే ఈరోజు స్పెసిఫిక్గా ఈ యొక్క 10 మున్సిపాలిటీస్ యొక్క కమిషన్లతోనూ తర్వాత ఇతర అధికారులతోగాను దీని మీద డిస్కషన్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి తాగునీరు, అది కూడా సర్ఫేస్ వాటర్, నదులలో సర్ఫేస్ వాటర్ వచ్చేటట్టుగా ట్రీట్ చేసే వాటర్ వచ్చే విధంగా ఆల్రెడీ టెండర్లు పిలిచేసాం. రాష్ట్రం అంతా 123 మున్సిపాలిటీస్లో వర్క్స్ గ్రౌండ్ అయినాయి, వర్క్ జరుగుతుంది. రాబోయే 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది, ప్రతి ఇంటికి. రెండవది డ్రైన్స్, ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని కూడా డ్రైన్స్లో బయటికి పంపించాలా, దాన్ని కూడా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. దానికి కూడా ఎస్టీపీలు యాక్చువల్గా శాంక్షన్ చేశాము. అక్కడక్కడ ల్యాండ్ లేకుంటే కలెక్టర్స్ ల్యాండ్ అడిగితే ల్యాండ్ అక్విజిషన్ చేయమన్నాం. ల్యాండ్ అక్విజిషన్ కూడా ఈ మధ్య మన పొల్యూషన్ బోర్డు వాళ్ళు 300 crores ఇచ్చారు, ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ ఫర్ ఎస్టీపీస్. అంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రయారిటీ లిక్విడ్ వేస్ట్కి ఇస్తుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలా. గత ప్రభుత్వం మొత్తం వదిలేసింది. 123 మున్సిపాలిటీస్లో ఎస్టీపీలు శాంక్షన్ చేసాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రలో, కానీ అవి గ్రౌండ్ కావాలంటే ల్యాండ్ లేదు. 57.5 కోట్లు ఈ 10 మున్సిపాలిటీస్కి అర్బన్ అథారిటీ ద్వారా శాంక్షన్ చేసాము. వాళ్ళందరూ ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్, పార్కులు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఆ విధంగా జరుగుతున్నాయి. టిట్కో హౌస్ గురించి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు. టిట్కో హౌస్ కూడా మీకు అందరికీ తెలుసు. గత 2014-19లో 7 లక్షల హౌసెస్ని రాష్ట్రానికి శాంక్షన్ చేసాం. 7 లక్షలు. గత ప్రభుత్వం దాన్ని 2,61,000 కుదిర్చింది. కానీ అవంటే అవి కూడా పూర్తి చేయాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేసి మొన్న 1 లక్ష హౌసెస్ని హ్యాండ్ ఓవర్ చేసాం. మిగతావి కూడా అక్టోబర్లో కొన్ని, డిసెంబర్లో కొన్ని పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగారు, ఆల్రెడీ ఆ ఏజెన్సీ వర్క్ స్టార్ట్ చేశారు. అయితే దాన్ని ఫాస్టప్ చేయమని ఎమ్మెల్యే గారు అడిగారు. నేను మొన్నే రివ్యూ చేసిన వాళ్ళతోటే. అవి 18,000 కోట్ల రూపాయలతో ఈరోజు గ్రౌండ్ అయినాయి. అంతా ఇంత కాదు, 18,000 కోట్ల రూపాయలు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ మన రాష్ట్రానికి 14,000 కోట్లు శాంక్షన్ అయింది. అందులో 3,650 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్ లోన్ తీసుకుంటుంది. ఆల్రెడీ అందులో 2,200కి ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేశారు. వాటికి టెండర్ కూడా పోతున్నారు, విశాఖపట్నం అండ్ విజయవాడ. అదేవిధంగా ఈ 10 మున్సిపాలిటీస్ కూడా శాంక్షన్ అయింది. దానికి కూడా తొందరలో టెండర్లు పిలుస్తారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీస్లో ఈ ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటరు, తర్వాత డ్రైన్స్, రోడ్స్, లైట్స్, తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, ఈ విధంగా చేస్తుంది. ఏదైనా రాబోయే 2 సంవత్సరాలు ఇవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. అమరావతిని నాలెడ్జ్ సిటీగా ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారండి. అమరావతిలో 5 లక్షల మంది విద్యార్థులు చదివేటట్టుగా అక్కడ యూనివర్సిటీస్కి, స్కూల్స్కి, కాలేజీలకి ఇవ్వన్నారు. ఇప్పటికే విట్టు, ఎస్ఆర్ఎం, అమృతమయ వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ 50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మిగతా వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, బిట్స్ పిల్లని వాళ్ళందరూ కూడా. ఇవన్నీ పూర్తయితే అక్కడ ఫస్ట్ 5 లక్షల మంది విద్యార్థులు చదువుతారు. దట్ ఈస్ ది ప్లాన్. ఎప్పుడైతే 5 లక్షల మంది విద్యార్థులు చదువుతారో ఆ విద్యార్థులకు చదువు చెప్పే స్టాఫ్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్, ఫుడ్ కానీ, వీటన్నిటితో అక్కడ ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్ది. అంటే ఎంప్లాయీస్ వస్తారు, ఎంప్లాయీస్కి ఇల్లు కావాలా, వాళ్ళ పిల్లలకు చదువులు స్కూల్ కావాలా, వాళ్ళ పిల్లలకి వాళ్ళకందరికీ హాస్పిటల్స్ కావాలా, ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతాయి. అలా ముఖ్యమంత్రి గారు రాయలసీమకి సోలార్ ప్రాజెక్ట్స్, హార్డ్వేర్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ప్లాన్ చేశారు. విశాఖపట్నంకి ఐటీ అండ్ స్టీల్ ప్లాంట్ ఫార్మస్ చేశారు. అదేవిధంగా అమరావతి రాజధానికి ఈరోజు దాని నాలెడ్జ్ సిటీ ప్లస్ సాఫ్ట్ ఇండస్ట్రీస్ ఏదైతే నాన్ పొల్యూటెడ్ ఉందో దానికి ప్రత్యేకంగా 2,000 ఎకరాలు యాక్చువల్గా మార్చేయమన్నారు. ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి అన్ని జిల్లాలు 28 జిల్లాలకి సమతుల్యంగా ఈరోజు అటు రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, లేదా ఉత్తరాంధ్ర కావచ్చు బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు ఏం మాట తెలియదు. మా విగన్ అన్నారు, నేను అటే చెప్తాడా. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన చెయ్యెత్తాడు. ఏమని? అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాలు ఇక్కడ కావాలది రికార్డు అయింది. ఏది? అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా అమరావతి రాజధాని. తర్వాత మళ్ళీ మాట మార్చేసి ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆట 3 రాజధానులు అన్నారు. రాజకీయం కోసంగా దాన్ని చెప్పారు. అది అయిపోయి రాజధాని 5 సంవత్సరాలు నాశనం చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే రాజధాని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మావిగన్ అంటే ఇప్పుడు మావిగన్ తీసుకొచ్చి మచిలీపట్నం అని తీసుకొస్తే అంటే 3 వదిలేసినట్టేనా? అంటే రాయలసీమను వదిలేశారు, అంటే ఉత్తరాంధ్రాన్ని వదిలేశారు, ఆ కోసం దక్షిణాంధ్రాన్ని. ఇంకా రోజుకొక మాట చేస్తే నాయకుడు ఎలా అవుతారండి?